మా అన్నని తీసుకొచ్చి చంపేశారండి. ఫ్రెండ్స్, అమెరికాలోని ఫిలడెల్ఫియాలో పిజ్జా డెలివరీ చేయడానికి వెళ్లిన ఒక ఇండియన్ స్టూడెంట్ దారుణంగా కాల్పుల్లో చనిపోయాడు. అక్కడ ఒక ఖాళీ అపార్ట్మెంట్లో 3 పిజ్జా బాక్సులు అస్సలు ముట్టుకోకుండా అలాగే పడి ఉన్నాయి. అది చూసి వాళ్ళ ఫ్యామిలీ ఏమంటుందంటే ఇది కావాలని ప్లాన్ చేసి చేసిన హత్య అని ఆరోపిస్తున్నారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, పోలీసులు ఏం కనుక్కున్నారు, ఇందులో ఉన్న ట్విస్టులు ఏమిటి, అలాగే అనేక పూర్తి వివరాలు ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం. Of a 28-year-old man from Telangana in the United States in the early hours of Friday. It was when he was delivering pizza to a house in Philadelphia. Local authorities have said the pizza was ordered to a house that was supposed to be vacant, and the victim's family has alleged he was lured into a trap. అన్సుల్ కుంచా వయస్సు 28 ఏళ్లు, మన తెలంగాణలోని గుండ్ల పోచంపల్లికి చెందినవాడు. అమెరికాలోని డ్రెక్సెల్ యూనివర్సిటీ నుంచి బిజినెస్ అనలిటిక్స్ లో మాస్టర్ కంప్లీట్ చేశాడు. ఒక జపనీస్ ఎంఎంసీలో ఫుల్ టైం జాబ్ కూడా వచ్చింది. He's not a pizza delivery, so he basically went to do his masters in business analytics in the university called Drexel University, and then he got a full-time job in an MNC called KWE. It's a Japanese multinational company, and కానీ చదువు కోసం తీసుకున్న ఎడ్యుకేషన్ లోన్ త్వరగా తీర్చేయాలనే ఉద్దేశంతో పాపం వీకెండ్స్ లో కూడా పార్ట్ టైం జాబ్ ఈ పిజ్జా డెలివరీ పనిచేసేవాడు. he used to work as a part-time in this pizza delivery shop while he was doing his masters. But only on call when he was needed. On the weekends, he would take 2 or 3 delivery calls, nothing more than that. He's not a pizza delivery guy. He worked at an MNC. జూన్ 5, 2026 నైట్ టైం కరెక్ట్ గా 12:30 అవుతోంది. అన్సుల్కు ఒక ఆర్డర్ వస్తే నార్త్ ఫిలడెల్ఫియాలోని ఒక అపార్ట్మెంట్ కు వెళ్ళాడు. కానీ రిపోర్ట్స్ ప్రకారం ఆర్డర్ వచ్చిన ఫ్లాట్ లో ఎప్పటి నుంచో ఖాళీగా ఉంది. అక్కడ డెలివరీ తీసుకోవడానికి ఎవరు లేరు. ఆ తర్వాత రాత్రి 12:43కి తన బిల్డింగ్ నుంచి బయటకు వస్తుండగా నల్లటి బట్టలు వేసుకున్న 2 గుర్తు తెలియని వ్యక్తులు అన్సుల్ దగ్గరకు వచ్చి చాలా క్లోజ్ రేంజ్ నుంచి కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అన్సుల్ హాస్పిటల్కి తీసుకెళ్లారు, కానీ చికిత్స పొందుతూ తను చనిపోయాడు. ఈ కేసులో కొన్ని ముఖ్యమైన విషయాలు మీరు నోటీస్ చేయాలి. ఇన్సిడెంట్ జరిగింది జూన్ 5 నైట్. ఆ ఖాళీ ఫ్లాట్ లో 3 పిజ్జా బాక్సులు ఓపెన్ చేయకుండా అలాగే ఉన్నాయి. డెలివరీ బ్యాగ్ ఫ్లాట్ లోపల ఉంటే పిజ్జా వార్మర్ మాత్రం కారులోనే ఉండిపోయింది. ఇక సీసీటీవీ ఫుటేజ్ లో 2 వ్యక్తులు అన్సుల్ను ఫాలో అవ్వడం కనిపించింది. ఆర్డర్ చేసిన ఫోన్ నెంబర్ను పోలీసులు ట్రాక్ చేశారు. నిందితుల గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే $20,000 రివార్డ్స్ ఇస్తామని ఫిలడెల్ఫియా పోలీసులు అనౌన్స్ చేశారు. అన్సుల్ సిస్టర్ తన్వి కొంచెం ఎమోషనల్ అవుతూ ఏమన్నారంటే, ఇది ఏదో అనుకోకుండా జరిగిన దాడి కాదు, నా తమ్ముడిని పిజ్జా డెలివరీ పేరుతో కావాలనే ఒక ఖాళీ ఇంటికి పిలిపించారని, ఇదొక ప్లాన్డ్ ట్రాప్ అని చెప్పారు. ఒక అబాండెన్డ్ ఏరియాకి వచ్చి చేయమని చెప్పారు. వి లేటర్ ఫౌండ్ అవుట్ ఇట్ వాజ్ అ డీకాయ్ and ever lekunde aa area lo. It was a trap utti just for the sake of killing him, and I don't know what they gained out of it or what intention that they had. మా అన్నని తీసుకొచ్చి చంపేశారండి. This is a message to all the parents that want to send their kids to the US. మా అన్న చాలా లవింగ్ అండ్ చాలా జాయ్ఫుల్ పర్సన్. లోన్ తీర్చడానికి అంత కష్టపడే అబ్బాయి ఇలా అయ్యేసరికి వాళ్ళ పేరెంట్స్ తట్టుకోలేకపోతున్నారు. బాడీని వీలైనంత త్వరగా ఇండియాకి రప్పించాలని కోరుతున్నారు. పోలీసులు కేసు ఫైల్ చేసి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశారు. స్పాట్ లో 3 బుల్లెట్ సెల్స్ దొరికాయి. అక్కడ విచిత్రం ఏమిటంటే, మనం ఇంత ముందు చెప్పిన విధంగా పిజ్జా బాక్సులు ముట్టుకోలేదు. డెలివరీ బ్యాగ్ లోపల ఉంది, పిజ్జా వార్మర్ కారులోనే ఉంది. నల్ల బట్టలు వేసుకున్న 2 వ్యక్తులు ఫాలో కావడం కూడా సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యింది. ఆర్డర్ వచ్చిన ఫోన్ నెంబర్ ఆధారంగా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. అసలు పోలీసులు ఏమనుకుంటున్నారంటే ఇదొక ఫేక్ డెలివరీ కాల్. అన్సుల్ను ఇక్కడికి రప్పించడానికి ఈ ఆర్డర్ ఇచ్చారు. పైగా అతని దగ్గర ఉన్న వస్తువులేమి దొంగలించబడలేదు. సో ఇది దొంగతనం కోసం జరిగిన హత్య అయితే కాదు, పోలీసులు ప్రాథమికంగా చెప్తున్నారు. ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. పిజ్జా బాక్సులు ముట్టుకోకపోవడం, వస్తువులు దొంగలించకపోవడం చూస్తే ఇది నార్మల్ రాబరీ కాదని క్లియర్ గా అర్థమవుతుంది. సీసీటీవీలో 2 కనిపించి వాళ్ళెవరు అనేది ఇంకా తెలియలేదు. ఫ్యామిలీ మెంబర్స్ ఇది ఒక టార్గెటెడ్ అటాక్ అంటున్నారు. పోలీసులు మాత్రం అఫీషియల్ గా మోటివ్ ఏంటో కన్ఫర్మ్ చేయలేదు. కానీ ఇక్కడ కొన్ని ఛాలెంజ్ ప్రశ్నలు ఉన్నాయి. అసలు అన్సుల్ ఎందుకు టార్గెట్ చేశారు? ఏమైనా పర్సనల్ గొడవలా, లేక ఇంకేదైనా ఉందా? ఈ వీడియోలో ఉన్న 2ని ఎందుకు ఇంకా ఐడెంటిఫై చేయలేదు? పోలీసులు కనుక్కున్న ఫోన్ నెంబర్ ఎవరిది? ఆర్డర్ ఇచ్చింది ఎవరు? వేలు ముద్రలు ఫోరెన్సిక్ రిపోర్ట్ లో ఏం తేలింది? ఇంకా ఏమైనా వేరే సీసీటీవీ విజువల్స్ ఉన్నాయా? జూన్ 8, 2020 నాటికి అప్డేట్ ప్రకారం చూస్తే పోలీసులు $20,000 ప్రకటించినా ఇప్పటి వరకు ఎవరిని అరెస్ట్ చేయలేదు.
ఇండియన్ కార్పొరేట్ వాళ్ళ బాడీని ఇండియాకు పంపించే ఏర్పాట్లు చేస్తున్నారు. అన్సుల్ ఫ్యామిలీ మొత్తం విదేశాలకు వెళ్లే మిగతా భారతీయులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలని అలర్ట్ చేస్తున్నారు. లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకుంటున్న ఒక యంగ్ స్టూడెంట్ లైఫ్ ఇలా షాకింగ్ గా ఎండ్ అయిపోయింది. ఈ ఇన్సిడెంట్ డెలివరీ బాయ్స్ సేఫ్టీపై అలాగే విదేశాల్లో మన వాళ్ళ రక్షణపై చాలా ప్రశ్నలు లేవనెత్తుతోంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఈ కేసు గురించి ఒక క్లారిటీ ఇచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరియు మీ అభిప్రాయం ప్రకారం ఇది యాదృచ్ఛికంగా జరిగిన ఘటనలా లేక పక్కా ప్లాన్ తో మర్డర్ చేశారా? ఈ కింది కామెంట్స్ లో చెప్పండి. అలాగే వెరిఫైడ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.